హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నుండి గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం చూడబోతున్నాం. ఈ రోజు మన ప్రోగ్రెస్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే మనం ఫస్ట్ కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే సత్యంతో నిజం చెప్పేసిన బాలు నిజం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోయిన ప్రభావతి, అతను మీనా, పార్వతి అసలు ఈ సీరియల్ ట్విస్ట్ ఎలా జరగబోతుంది, నిజంగానే ఎవరికి కూడా నిజం చెప్పకూడదు అనుకున్న బాలు మరి సత్యంతో నిజాన్ని ఎలా చెప్పాడు, ప్రభావతి నిజంగానే శివ చేసిన తప్పు గురించి తెలుసుకుందాం. అప్కమింగ్ ఎపిసోడ్ ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ జరగబోతుంది చూసి తెలుసుకుందాం. మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ఇంటికి వచ్చిన మీనా తల్లిని దారుణంగా అవమానిస్తుంది ప్రభావతి. వాళ్ళని తిరిగి వెళ్ళి బొమ్మని చెప్పేసి అంటుంది మీనా. అంటే తన కళ్ళ ముందు తన పుట్టింటి వాళ్ళని అత్తింటి వారు అసలు అలా అవమానించడం, బాధపడే విధంగా మాట్లాడటం మీనాకి ఏమాత్రం నచ్చదు. ఇంతలో సత్యం మీద చాలా కోపం అనిపిస్తుంది. చూడు ప్రభావతి, నువ్వు అలా మాట్లాడటం తప్పు, పద్ధతి ఏమీ బాగోలేదు. చూడమ్మ పార్వతి, ముందు మీరు లోపలికి రండి అని చెప్పేసాడు. ఇంట్లోకి అయితే పిలుస్తాడు. సత్యం అయితే పార్వతి వాళ్ళ చెల్లెల్ని ఇంటికి వచ్చిన లోపలికి పార్వతి అలానే మీనా వాళ్ళ చెల్లెల మీద ఫైర్ అవుతూ ఉంటుంది. ప్రభావతి, నీ కొడుకు ఏదో తప్పు చేశాడు కాబట్టి, కంటపడ్డాడు కాబట్టి బాలుగాడు కోపంతో వాడి చెయ్యి పెరుక్కొట్టాడు అని చెప్పేసాడు. చాలా కోపంతో మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి. మీనాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ప్రభావతి మాటలు పట్టించుకోకుండా, చూడమ్మా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ మీనా అయితే సీరియస్ అవుతుంది. మా ఆయన సంవత్సరకం, అందుకే పిలిచేందుకు వచ్చానని చెప్పేసి అంటుంది పార్వతి. ఇంకా ప్రభావతి సూటిపోటి మాటలు అంటూనే ఉంటుంది. జరిగిన యాక్సిడెంట్ తలుచుకుని చాలా బాధపడతాడు సత్యం. అయితే ఇదే అవకాశంగా తీసుకున్న ప్రభావతి అయితే చాలా రెచ్చిపోతుంది. పోయిన వాడు పోయాడు, అందుకే కదా అరిష్టం మా ఇంటికి పట్టుకుందని నోరు పారేసుకుంటుంది ప్రభావతి. ఇంతలో అయితే సుమతికి చాలా కోపం అనిపిస్తుంది. మీరు మర్యాదగా మాట్లాడండి అని చెప్పేసి అంటుంది. ఈయనకి మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడమే మర్యాద అని చెప్పేసి అంటూ నోటికి వచ్చిందల్లా మాట్లాడుతుంది ప్రభావతి. అమ్మను మరోసారి అవమానిస్తే ఊరుకునేదే లేదని చెప్పేసి అంటూ ఫైర్ అవుతుంది మీనా. శృతి వాళ్ళ అమ్మ అలానే రోహిణి వాళ్ళ మామయ్య వస్తే అలా హడావిడి చేస్తారు కదా, మరి మా పుట్టింటి వాళ్ళు మా అమ్మ అసలు ఇంటికి వస్తేనే గుమ్మంలోకి రానివ్వకుండానే గుమ్మం అవతల నిలబెట్టి వెళ్ళిపోమని చెప్పేసాడు. వెళ్ళి కొడతారేంటి, ఇది ఏమాత్రం కరెక్ట్ అసలు అత్తయ్య అని చెప్పేసాడు. మీనా చాలా సీరియస్ అవుతుంది. ప్రభుత్వం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. చూడమ్మా, సంస్కారం లేని వాళ్ళ ఇంటికి మీరు రావడం కరెక్ట్ కాదు, ముందు మీరు అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసాడు. మీనా అయితే పార్వతిని వాళ్ళ చెల్లెని తీసుకుని బయటకి అయితే వచ్చేస్తుంది. సత్యం అయితే ఇలా అంటాడు. చూడమ్మ మీనా, నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. సభ్యత సంస్కారం లేని మనిషి మాటలు నువ్వెందుకు పట్టించుకుని మీ అమ్మను నాన్నని మీ చెల్లిని వెళ్ళిపోమ్మంటావా ఏంటి, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసాడు. సత్యం అయితే అడ్డుకుంటాడు. కోపంతో సత్యం అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో డోర్ మూసుకొని ఊరుకుంటుంది ప్రభావతి. వెంటనే మీనా అయితే మౌనంగా తన తల్లిని పార్వతిని సాగనంపేందుకు బయటికైతే వస్తుంది. ఇంకా మీనా, ఇంత బాధపడుతున్నావు, అసలు ఇలాంటి వాళ్ళ ఇంటి మధ్యలో నువ్వు ఉండి ఈ అత్తవారింట్లో నువ్వు అసలు ఎలా బ్రతుకుతావో నాకైతే తెలియడం లేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది ప్రభావతి. ఇందులో మీనా, ఏమోనమ్మా, ఆ తల్లరాతలో నాకు ఇలా రాశాడు కాబట్టి ఆ దేవుడు నాకు ఇలా జరుగుతుంది, మనం ఏం చేస్తాము అని చెప్పేసి మీనా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇందులో బాలు అయితే ఇదే వస్తాడు. పార్వతి ప్రయత్నించినా సరే ఏమి మాట్లాడకుండా లోపలికైతే వచ్చేస్తాడు. లోపలికి వచ్చిన బాలుతో గొడవ పడుతుంది మీనా. సంవత్సరం అమ్మ వచ్చారు, మా నాన్నగారి సంవత్సరకానికి పిలవడానికి వచ్చారు, మనం వెళ్దామండి అని చెప్పేసాడు. మీనా అనడంతో సంవత్సరకాలకు వెళ్లేందుకు నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటాడు బాలు. అయితే సత్యం అయితే అడ్డు చెప్తాడు. ఎరా బాలు, ఈ టర్న్ అసలు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనడం ఏమాత్రం కరెక్ట్ కాదు, డోర్ మూసుకొని అక్కడికి వెళ్ళు, నేను చెప్పాను కదా, నా మాట వింటావా లేదని చెప్పేసి సత్యం సీరియస్ అవ్వడంతో బాలు చేసేదేమీ లేక సరే అయితే నేను వెళ్తానని చెప్పేసి అంటూ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళిన శృతిని కలుస్తుంది వాళ్ళ అమ్మ. నీకేమైనా డబ్బులు సమస్య ఉందా, సైకిల్ పై తిరుగుతున్నావు ఏంటి అని చెప్పేసి అంటుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి అంటుంది. లేదు, సరదాగా అలా వెళ్ళాలి అని చెప్పేసి అంటూ రవితో నేను అలా సరదాగా సైకిల్ మీద వెళ్ళాను, అంతే తప్ప మరేమీ లేదు అని చెప్పేసి అంటుంది. అత్తవారింట్లో చాలా సంతోషంగా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది. నాకేమ్మా, నేను అక్కడ బాగానే ఉన్నాను, నన్ను బాగానే చూసుకుంటున్నారని చెప్పేసి అంటుంది. మరోవైపు మనోజ్ ఉద్యోగం పోయిందని తన ఉద్యోగం మానేశానని చెప్పేసి రోహిణికి అయితే మనోజ్ చెప్పడం జరుగుతుంది. ఇక దానికి రోహిణికి అయితే చాలా కోపం అనిపిస్తుంది. మనోజ్, నువ్వు అసలు ఏం చేస్తున్నావు, ఎక్కడ కూడా పట్టుమని నువ్వు అసలు 2 వారాలు కూడా ఉద్యోగం చేయలేవా ఏంటి, ఉద్యోగాలను పోగొట్టుకుంటావు, నీకు అసలు ఉద్యోగం చేయడం అనేది ఇష్టం లేదా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, అసలు మంచివేనని చెప్పేసి రోహిణి అయితే మనోజ్ మీద చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. మనోజ్ ఏం చేసేదేమీ లేక ఇటు ఉద్యోగం పోవడంతో చాలా కోపం దగ్గర నుంచి బయటకైతే వచ్చేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే సంవత్సరకానికి వెళ్లేందుకు మీనా అయితే రెడీ అవుతుంది. బాలు ఎంతసేపటికి రాకపోయేసరికి బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇందులో సత్యం వచ్చి, ఎరా బాలు, ఇంకా రావేంటి, మీనా నీ కోసం ఎదురు చూస్తూ ఉంది కదా, ముందు నువ్వు కిందకి రా అని చెప్పేసడంతో ఇక బాలు రెడీ అయితే కిందకైతే వస్తాడు. మీనా, నువ్వు ముందు మీ ఇంటికి వెళ్ళు, నాకు చిన్న పని ఉంది, నేను తర్వాత వస్తానని చెప్పేసాడు. మీనాను వెళ్ళిపోమని చెప్పేసి బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీనా
చేసేదేమీ లేక మీనా ఒక్కతే పుట్టింటికైతే వస్తుంది. మీనా రావడంతో ఏంటమ్మా అల్లుడు గారు ఇంకా రాలేదేంటి, కోపంగా ఉన్నారని చెప్పేసి అంటూ పార్వతి అడగడంతో లేదమ్మా ఆయన తర్వాత వస్తాను అన్నారు, అందుకే నేను ముందొచ్చాను, కార్యక్రమాలు ఏవో జరిపించడం చెప్పేసి అంటూ ఇక వాళ్ళ నాన్న ఫోటోని పెట్టి ఊళ్ళో వాళ్ళందరి అలానే తన బంధువులను పిలిచి మీనా వాళ్ళ నాన్నగారి ఫోటో పెట్టి సంవత్సరం అయితే జరిపిస్తూ ఉంటారు. అందరూ కూడా హారతిస్తారు. చివరిలో శివ కూడా హారతి ఇచ్చే క్రమంలో తన చేయి బాగా నొప్పి రావడంతో హారతి పళ్ళంగా అయితే కింద పడిపోతుంది. అదే సమయానికి బాలు అయితే ఇంట్లోకి అయితే వస్తూ ఉంటాడు. ఇక బాలుని చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఊళ్ళో వాళ్ళందరూ కూడా బాలు మీద కోపంతో రగిలిపోతూ ఉంటారు. అసలు కనీసం బామ్మత్తని కూడా చూడకుండా ఎంత కోపం వస్తే మాత్రం అలా చేయి వెరకొట్టాలా ఏంటి, అసలు చిన్న పిల్లవాళ్ళని కూడా చూడకుండా తనకు అసలు అంత కోపం ఏంటి అని చెప్పేసి అంటారు. ఇందులో పార్వతి కూడా ఏంటి అసలు బాలు ఇలా చేస్తున్నాడు, అసలు బామ్మత్తని కూడా చూడకుండా ఇలా చేయి వెరకొట్టడం కరెక్ట్ కాదు, అసలు ఆ మనిషితో ఎలా కాపురం చేస్తున్నావే, అసలు సంతోషంగా ఉన్నావని చెప్పేసి అంటూ నోరు పారేసుకున్నది ప్రభావతి. ఇక ఇంతలో ఆ మాటలు విన్న బాలుకి చాలా కోపం అనిపిస్తుంది. శివకి అయితే బాలుని చూసి ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చావు, చేయి విరగొట్టిందే కాకుండా మళ్ళీ తిండి తినడానికి ఇక్కడికి వచ్చావా ఏంటి అని నోరు జారుతాడు. ఆ మాట కోపం వచ్చిన బాలు అయితే మళ్ళీ శివను కొట్టేస్తాడు. ఇక దాంతో మీనకైతే చాలా కోపం అనిపిస్తుంది. మీరు అసలు మీరేం చేస్తున్నారు, చీటికి మాటకి నా తమ్ముడు మీద చేయి చేసుకుంటారేంటి, మీకేం హక్కు ఉందని మళ్ళీ వాడిని కొడుతున్నారు, కళ్ళ ముందు వాడిని కొడతారా, నేను అలా చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారు, ముందు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం చెప్పేసి అంటే మీనాన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. మీనా అలా అనడంతో బాలుకి అయితే చాలా కోపంతో అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేస్తాడు. ఇంతలో సత్యం అయితే బాలుని అయితే అడ్డుకుంటాడు. బాలుని అసలు ఇప్పుడే కదా వెళ్ళింది, అప్పుడే కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి ఏంటి, మరి మీనా ఇది నువ్వు ఎక్కడికి వచ్చావేంటి, ఏం జరిగింది, అంత కోపంగా ఉన్నావేంటి అని చెప్పేసి అంటూ సత్యం అయితే బాలుని అడుగుతూ ఉంటాడు. ఇక బాలు అయితే అక్కడ జరిగినంత కూడా చెప్తాడు. నాన్న వాడు తప్పు చేశాడు కాబట్టి నేను వాడు చేయి వేరగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది, అంత మాత్రానికి వాళ్ళు నన్ను అన్ని మాటలు అన్నారా, పిలిచిందే కాకుండా అందరి చేత నన్ను అవమానిస్తారా, నన్ను కూడా చూడుకోకుండా ఇన్ని మాటలు అన్నారో నీకు తెలుసా, కొట్టిందే కాకుండా తిండి తినడానికి ఒకరు వచ్చావా అని చెప్పేసాడు. ఆ శివగాడు నోడు పారేసుకున్నాడని చెప్పేసాడు. జరిగింది చెప్పడంతో ఆ మాటలకు ప్రభావతికి అయితే చాలా కోపం అనిపిస్తుంది. ఇందులో సత్యం అయితే మరి నువ్వు చేసింది ఏంట్రా, మరి ఎందుకు నువ్వు అసలు చిన్న పిల్లవాడయ్యండి వాడు చెయ్యి ఎందుకు విరగొట్టావు, వాళ్ళు అంత బాధపడుతున్నారు ఎందుకు నువ్వు చేసావని చెప్పేశాడు. సత్యం నిలదీయడంతో ఇక బాలుకి అయితే చాలా కోపం అనిపిస్తుంది. అప్పటి వరకు కూడా నిజం ఎవరికి చెప్పకూడదు అనుకున్న బాలు అయితే ఒక్కసారి కోపంతో వాడు తప్పు చేశాడు కాబట్టి నేను వాడిని కొట్టాను, అసలు వాడు ఏం తప్పు చేశాడో నీకు తెలుసా నాన్న, అమ్మ డబ్బులు తీసుకుని హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని రోడ్డు మీద వెళ్తూ ఉంటే నా మీద బైక్ ఎక్కి మరి వెనకాల కూర్చుని హెల్మెట్ పెట్టుకుని వాడే అమ్మ బ్యాగ్ ని దొంగతనం చేసి డబ్బులు మొత్తం తీసుకున్నాడు. అమ్మ బ్యాగ్ ని కొట్టేసింది ఎవరో కాదు ఈ శివగాడే. నేను ఫ్యామిలీ ఫోటో మొత్తాన్ని కూడా ప్రింట్ తీద్దామని చెప్పేసి అంటే నేను ఫోటో స్టూడియోకి వెళ్ళినప్పుడు ఆ దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నాకు వాడు కనిపించాడు, ఒకసారి చూడని చెప్పేసి అంటే తన ఫోన్ రికార్డ్ చేసిన వీడియోని చూపించడంతో సత్యం అలానే పక్కన ఉన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అనుకుంటూనే ఉన్నాడు వీడు పెద్ద తప్పు చేశాడు కాబట్టి ఆ బాలుగాడు ఖచ్చితంగా కొట్టే ఉంటాడు, తప్పు లేకుండా బాలుగాడు ఎవరి మీద చేసుకోడు, అసలు ఎవరన్నా దొంగతనం చేసింది వాడిని మాత్రం అసలు ఊరుకోకూడదు అని చెప్పేసి అనుకున్నాడు. ఈ మీనాకాడి తమ్ముడేనా, బుద్ధి నాకు మొదటి నుంచో తెలుసు, ఆ ఫ్యామిలీ మొత్తం అంతే అని చెప్పేసాడు. ఇక నిజం తెలుసుకున్న ప్రభావతి అయితే శివ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సత్యం మీద ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు ఏంటి బాలు కానీ శివనేనా అసలు ఈ తప్పు చేసింది, అవును నాన్న తప్పు చేశాడన్న విషయం నేను ఇంట్లో వాళ్ళకి చెప్తే మళ్ళీ అమ్మ మీనాని అపార్థం చేసుకుని లేనిపోయిన గొడవలు వస్తాయని చెప్పేసాడు. ఇన్నాళ్ళు నేను నోరు మూసుకొని ఉన్నాను, ఆ శివగాడు మాత్రం ఆ గుణ అండ చూసుకొని చాలా రెచ్చిపోతున్నాడు, వాడికి కనీసం మర్యాద కూడా లేదు, తప్పు చేసిందే కాకుండా నా మీద చేయెత్తుతున్నాడు, ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నాడు, మరి నన్నేం చేయమంటావు, తప్పు చేసిన వాడు చేయి విరగొట్టాలా, చేసింది కరెక్టే కదని చెప్పేసి అంటే బాలు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నిజం తెలుసుకున్న ప్రభావతి శివని ఏం చేయబోతుంది, మరి అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ చూడండి గుడ్ గంటలు ఇస్తారు అప్కమింగ్ ఎపిసోడ్ ఏం చేయకుండా ఎలా తెలుసుకోవాలనుకుంటున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.